అలా చిన్నగా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ పీసెస్ కూడా వేసుకుందాం. అలా ఆవిడ వీడియో తీసేస్తుంది ఆవిడ. మీరు ఆల్రెడీ చూసారు రా, ఆగొచ్చు కదరా గోల. వీడియో చేస్తున్నప్పుడు గోల చేస్తారు అంటారండి. వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకో. స్టవ్ ఆపేసి ధనియా పత్తా మంచిగా చెప్పాడు రా, నిజమే. ధనియా పత్తా ఇది ఏంటంటారు తిని, కొత్తిమీర. రైట్, మర్చిపోయాను సార్, మా వాడు బాగా గుర్తు చేశాడు నాకు. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ వెల్కమ్ కొత్త వ్లాగ్కి. ఇది ఒక సెకండ్ ఆగండి, కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు అనమాట. మళ్ళీ చెప్తాను, ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అని. అదిగో ఇంకో ప్లేట్ కావాలా? అరే ఒరే ప్లేట్ దేదో, కస్టమర్ ఇంకో ప్లేట్ అడిగారబ్బా. ఇదిగోండి భయ్యా. ఓకే, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లోని అన్న ఇంట్లో చికెన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చేయన్న తమ్ముడు కోసం అని చెప్పేసి కామెంట్ చేశాడు అనమాట. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. సో తను అడిగాడని చెప్పేసి ఇంట్లో మీ దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి, అంటే ఇంట్లో వెజిటేబుల్, కిచెన్ లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా. సో లైక్ మీరు చూడొచ్చు, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, క్యాప్సికమ్, ఈ యొక్క ఐటమ్స్ తోటి. అండ్ నూడిల్స్ కూడా కావాలన్నమాట. మనం నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి అల్టిమేట్లీ మనకి నూడిల్స్ కావాలి. సో ఇప్పుడు ఈ చికెన్ నూడిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేయడం ఎలాగ అనేది చాలా క్లియర్ కట్ గా చెప్తాను. అండ్ మీరు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ మీరు ఆల్రెడీ చూసారు. రా ఆగొచ్చు కదరా గోల. వీడియో చేస్తున్నప్పుడు గోల చేస్తారు అంటారండి. వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకో. అయితే ఇక్కడ మనకి నూడిల్స్, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, క్యాప్సికమ్, అలాగే చికెన్ నూడిల్స్ అడిగారు కాబట్టి ఫ్రెష్ చికెన్ తీసుకొని నేనైతే మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, గరం మసాలా వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసిన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను అనమాట. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కారము, గరం మసాలా ఏదైనా సరే, మీది చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, గరం మసాలా ఏదున్నా ప్రాబ్లం లేదు, అదొక స్పూను. దాని తర్వాత వైట్ పెప్పర్, సాల్ట్ తగినంత. ఇందులో మనం టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి వాడడం, అంటే చైనీస్ ఐటమ్స్ లోని ఎక్కడైనా సరే టేస్టింగ్ సాల్ట్ వాడతారు. బట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి టేస్టింగ్ సాల్ట్ అనేది వాడకుండా మనమైతే చికెన్ నూడిల్స్ ప్రిపేర్ చేద్దాం. సో కడే దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ అలాగే మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. ఇంట్లో ఉంటుంది మ్యాక్స్, మీ ఇంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. నేనైతే నూడిల్స్ కి స్పెషల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడతాను అనమాట. సో చాలా మంది దగ్గర ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంత పెద్ద కడాయి ఉండదు. సో చిన్న కడాయిలో చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ అలాగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తూ మీకు అలవాటు అయిపోద్ది. సో ప్రెసెంట్ అయితే నా దగ్గర ఇంట్లో ఉన్న కడాయి లేదు, అంటే చైనీస్ రెస్టారెంట్ లోని ఇలా చిన్న స్ట్రీట్ ఫుడ్స్ లో ఉండే కడాయి ఉంది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని, మీ దగ్గర ఏ కడాయి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఇదైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత మనం అయితే ఆయిల్ వేసుకుంటాం. ఇంట్లో దొరికే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. మనకు కావాల్సింది 2 గుడ్లు. సో 2 గుడ్లు తీసుకొని పటా అని కొట్టేసుకుందాం. చాలా హీట్ అయిపోయింది అబ్బా. ఓకే, నీట్గా సాల్ట్ వేసుకొని ఇది పక్కన పెడదాం. ఎందుకంటే నేను చికెన్ ఏదైతే ఉందో పకోడీ చేయలేదు కాబట్టి ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకుంటాను ఒకసారి దగ్గరగా. సో చికెన్ అనేది బేగానే ఫ్రై అయిపోతుంది. సో లైట్ ఫ్రై చేసుకుంటున్నాను నేను. కాదు తుల్లిందా, జాగ్రత్త. చికెన్ ఇలా ఫ్రై చేసుకునే దానికంటే నార్మల్ గా మీరు పకోడీలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇంట్లో స్టైల్ కాబట్టి కొద్దిగా ఇలా ఉంటది అనమాట. ఏం కావాలమ్మా మీకు? పల్పి ఆరెంజ్ లేదమ్మా, స్ప్రైట్, థమ్స్ అప్, ఫాంటా ఉంది. ఒక్క సెకండ్, థమ్స్ అప్ ఒకటా? సో చికెన్ పీసెస్ అయితే లైట్ గా డీప్ ఫ్రై చేసుకున్నాను. మరీ డీప్ ఫ్రై చేస్తే ఏటవుద్దని అంటే మొక్క గట్టిగా అయిపోద్ది అనమాట. వేసుకుందాం. మళ్ళీ చికెన్ అనేది ఫ్రై చేయము, ఓన్లీ ఎగ్నే ఫ్రై చేస్తాం అనమాట. అండ్ అలాగే ఈ రోజు రెసిపీ చేసినట్టే డైలీ ఒక వీడియో చేద్దాం, డైలీ ఒక రెసిపీ చేద్దాం. కాకపోతే మీరు కమెంట్లో చేయండి మీకు ఏ రెసిపీ కావాలో, ట్రై చేస్తాను. నేను కూడా కొత్త రెసిపీస్ నేర్చుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది. యా, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ, లైట్గా ఆనియన్స్ వేసుకుంటున్నా. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అటు ఇటు తిప్పుకుంటే సరిపోయి. వెజిటేబుల్స్ లైట్గా అడిగితే సరిపోతుంది, మరి డీప్ ఫ్రై అయిపోయినా బాగోదు. సో ఆ టేస్ట్ బాగుంది అనమాట. అలా చిన్నగా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ పీసెస్ కూడా వేసుకుందాం.
సో కడాయి ఇంత పెద్దది కాబట్టి నేను ఫ్రీగా అటు ఇటు తిప్పగలుగుతున్నాను, కానీ అదే చిన్న కడాయి అనుకో అది చేయటం అవ్వదు అనమాట. సో ఓకే, అలాగా మన వెజిటేబుల్స్ అండ్ ఎగ్ చికెన్ కొద్దిగా ఫ్రై అయిపోయి ఇందులో లైట్గా నూడిల్స్ వేద్దాం. సో ఒక పర్సన్ తినేలాగా, నేను ఒక పర్సన్కే చేస్తున్నాను, మరీ హెవీగా అయిపోయినా ప్రాబ్లమే. అంటే ఇది ఒకవేళ నేను ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నాకు నేను, అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ నూడిల్స్ ఎక్కడ దొరుకుతాయని మరి అంటే హోల్సేల్ మార్కెట్లో మీరు ఏ కిరాణా షాప్కి వెళ్ళినా కూడా అర కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి, 35 రూపీస్ 40 రూపీస్. సో దొరుకుతాయి మీకు. ఉడకబెట్టడం కూడా చాలా ఈజీ. మీ మమ్మీ కానీ ఎవరైనా సాయం తీసుకుని ఒకవేళ మీరు పిల్లలు కానీ చేస్తున్నట్లయితే, ఒకవేళ పెద్దవాళ్ళు చేస్తున్నట్లయితే నూడిల్స్ కూడా ఎంతసేపు ఉడకబెట్టాలో చెప్పాల్సిన అవసరం లేదు. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఇందాక నేను చెప్పాను కదా మీకు, నేను మసాలాలు తీసి పెట్టి ఉంచాను. సాల్ట్, వైట్ పెప్పర్, గరం మసాలా అండ్ కారం. సో ఇవన్నీ వేసేస్తాను నేను. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అని అనుకుంటే స్పైసీగా చేసుకోవచ్చు, ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా నా దగ్గర చూపి. సో ఇలాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నా దగ్గర వెనిగర్ ఉంది, సూర్య కంపెనీది. సో లైట్ గా వెనిగర్ వేసుకుంటున్నా. నూడిల్స్ ఎప్పుడైనా సరే మనము ఏదైనా చైనీస్ ఐటమ్ చేసుకున్నప్పుడు వెనిగర్ అండ్ సోయా సాస్ అనేది యూజ్ చేస్తాము, ఎక్కడైనా సరే, ఏ రెస్టారెంట్ అయినా సరే. సో వేసుకున్న తర్వాత బాగా ఇంకొద్దిగా ఇచ్చేయాలి. అండ్ ఇంకా టేస్ట్ని పెంచడం కోసం నేనైతే స్టార్టింగ్ లోనే వేయాలి. నేను కన్ఫ్యూజన్ లో అందరూ నన్ను చూస్తున్నారని వేయడం మర్చిపోయాను అనమాట. ఇది మన ఏంటంటారు దీన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. సో అది వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగా వచ్చేస్తుంది నూడిల్స్కి. సో ఎప్పుడే వేసాం కాబట్టి కొద్దిగా 2-3 మినిట్స్ కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఏం కావాలమ్మా? వద్దా? ఓకే, అందరూ మనకాసే చూస్తున్నారు, వీడియో చేస్తున్నాం కదా రోడ్డు మీద. సో అదొక ఇది అయిపోయింది. బట్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మనకి ఇలాగా పబ్లిక్ లో చేయటం పర్లేదు, అలవాటు అవుతుంది. సో ఇది బాగా కలిపేసుకున్నాక మన నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ధనియా పత్తా మంచిగా చెప్పాడు రా, నిజమే. ధనియా పత్తా ఇది ఏంటంటారు దీన్ని, కొత్తిమీర. రైట్, మర్చిపోయాను సార్, మా వాడు బాగా గుర్తు చేశాడు నాకు. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సార్ అంట. యా, స్టవ్ ఆపేసుకొని మన చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఇగో మన నూడిల్స్. ఫైనల్ గా మన అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది అనమాట. దీంట్లో మన ఆనియన్స్ వేసుకుంటే మన చికెన్ నూడిల్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ని ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను మీకు ఏ ఐటమ్స్ కావాలో. అండ్ టేస్ట్ చేసి చూద్దాం. బాయ్, టేస్ట్ కరేగా थोड़ा सा, हम टेस्ट कर रहा है. చెప్పాను కదా ఆల్వేస్ కొద్ది స్పైసీ ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, పర్లేదు మీ స్పైసీ పరంగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలా ఆవిడ వీడియో తీసేస్తుంది ఆవిడ. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనుకుంటాను వాళ్ళు. నూడిల్స్ అయితే ఎలా ఉంది. అండ్ థ్యాంక్ యూ తమ్ముడు ఈ యొక్క కామెంట్ చేసి నేను చికెన్ నూడిల్స్ చేసేలా చేసావు. అండ్ ఐ హోప్ నీకు ఈ రెసిపీ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసి మీరు కూడా తినండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక రెసిపీతో నేను ముందుంటాను. సో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో నేను ముందున్నా. అంటే నేను సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలాగే లైక్ చేయండి. బాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ గుమగుమలాడే చికెన్ నూడిల్స్ మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు ఈ వీడియోలోని క్లారిటీగా చెప్తాను. సో మనకి ఈ యొక్క కామెంట్ వచ్చిందనమాట ఒక గణేష్ బ్రదర్ నుంచి, అనే చికెన్ నూడిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, ఈ తమ్ముడు కోసం చెప్పని అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఈ గుమగుమలాడే చికెన్ నూడిల్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం. వచ్చేయండి. అయిపోయింది. ఓకే.
సో మనం చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాము. చికెన్ చాలా స్పీడ్ గా ఫ్రై అయిపోద్ది, అంతగా మనము చేయవసరం లేదనమాట. మరి డీప్ ఫ్రై చేస్తే ఏటవుతుందంటే గట్టిగా అయిపోతుంది పీస్. సో అందుకనే లైట్ ఫ్రై చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టి మనం ఇందాక 2 గుడ్లు వేసుకున్నాం కదా, సో దాన్ని లైట్ గా ఇలా పెట్టేసిన తర్వాత లైట్ గా ఆయిల్ వేసుకొని, యాక్చువల్లీ చికెన్ వల్లే మనకి డబల్ సారి నేను వేయాల్సి వస్తుంది. ఇంకో డైరెక్ట్ గా ఆయిల్ వేసి గుడ్డు కొట్టేసి అందులోని చికెన్ వేసేసేవచ్చు, కానీ ప్రాసెస్ కొద్దిగా లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం చేస్తున్నాం అలాగా. తీసుకోరా